హలో ఆల్, వెల్కమ్ టు అవీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ చికెన్ పులావ్. సో నీట్గా క్లీన్ చేసిన చికెన్ని పెరుగు, పసుపు, ఉప్పు, కారం కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మీన్వైల్ మనం దానికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుందాం. సో మసాలాలు వచ్చేసి మనం యాక్చువల్గా డైరెక్ట్ చికెన్కి మిక్స్ చేయట్లేదు, అదే ఇక్కడ సీక్రెట్. సో ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం. దానికి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, ఒక 2 చిన్న పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాల పిండి, మిరియాలు అండ్ దాల్చిన చెక్క తీసుకుంటున్నాం. మొత్తం అన్ని నీట్గా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేద్దాం. చికెన్ మగ్గుతున్నప్పుడు మనం ఒక 2 స్పూన్లు ఇందాక రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి కొంచెం తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇది మళ్ళీ మనం రైస్లో యాడ్ చేసుకోవాలి. చికెన్ని 50 to 60% మగ్గించుకోవాలి. సో చికెన్ మగ్గిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా నెయ్యి, ఆయిల్, డ్రై మసాలా అంటే బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇందాక కొద్దిగా మసాలా మనం చికెన్ యాడ్ చేసాం కదా, రెస్ట్ ఆఫ్ ద మసాలా ఇప్పుడు మనం కుక్కర్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అది బాగా మగ్గిన తర్వాత మనం కొద్దిగా టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో యాడ్ చేసి టొమాటో కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనం డ్రై మసాలా అంటే కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేశాను నేను ఇక్కడ. సో మసాలాలన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మసాలా అంతా. ఆ ఆయిల్ రిలీజ్ చేసేది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందాక మగ్గించుకున్న చికెన్ ఉంది కదా, ఆ 50% కుక్ అయిన చికెన్ తీసుకొచ్చి మనం కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. సో కుక్కర్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మసాలా అంతా బాగా దానికి పట్టేలాగా ఒక 5 minutes అలాగే వదిలేయాలి. సో చికెన్కి మసాలా అంతా పట్టిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న నార్మల్ రైస్, నాట్ బాస్మతి, మీకు కావాలనుకుంటే బాస్మతి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ వాడుతున్నాను. నార్మల్ రైస్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసే ముందు మనం కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. బికాజ్ ఆ లెమన్ జ్యూస్తో ఉడికితేనే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనం 3 విజిల్స్ రానియాలి. 3 విజిల్స్ తర్వాత మనం ఒక 15 minutes కుక్కర్ని రెస్ట్ పెట్టాలి. సో దేర్ ఇట్ ఈస్, మన ప్రెషర్ కుక్కర్ చికెన్ పులావ్ రెడీ. సో రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ విత్ ద నెక్స్ట్ రెసిపీ.